గల్ఫ్ వార్ ఆగడంతో ఇక మార్కెట్లో ముడి చమురు భారీగా ఫ్లో అవుతోంది. తనకు లభించిన తాత్కాలిక అనుమతితో ఓవైపు ఇరాన్ కూడా భారీగా క్రూడ్ ఆయిల్ విక్రయిస్తోంది. ఇప్పటికే 5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు ఇరాన్ ఎగుమతి చేయగా ఇతర దేశాల నౌకలు కూడా హర్మూజ్ జలమార్గంలో రవాణా వేగంగా చేసేస్తున్నాయి. దీంతో ఇంధన ధరలు తగ్గుతాయనే వాదన బలంగా వినిపిస్తుండగా మన దేశంలో నయారా కంపెనీ విక్రయించే పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించేసింది. దీంతో ఇతర కంపెనీల మాట ఏంటనే ప్రశ్న కూడా వస్తోంది. మరి ఇండియన్ ఆయిల్, భారత పెట్రోలియం కార్పొరేషన్ కూడా ఫ్యూయల్ రేట్లు తగ్గిస్తాయా? అందుబాటులోకి కావలసినంత ముడి చమురు, మరి ఇంధన ధరలు తగ్గబోతున్నాయా? పెట్రోలుపై లీటర్కు 5 రూపాయలు, డీజిల్పై 3 తగ్గించేసిన నయారా. 2 ఏళ్లలో ఇంధన ధరలు తగ్గడం ఇదే తొలిసారి. ఇతర కంపెనీలు ఇదే బాట పడతాయా? గల్ఫ్ వారిని ఆపేయడంతో ఒప్పందం ప్రకారం అమెరికా ఇరాన్ చమురుపై తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేసింది. ఆగస్టు 21 వరకు ఇరాన్ తమ ముడి చమురు అమ్ముకోవడానికి అవకాశం కల్పించింది. శాశ్వత శాంతి ఒప్పందం కోసం 60 రోజుల చర్చలకు రంగం సిద్ధం చేసేందుకు అమెరికా, ఇరాన్లు జూన్ 17న ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో ఇరాన్ తన దగ్గర పోగుబడ్డ క్రూడ్ ఆయిల్ యుద్ధ ప్రాతిపదికన విక్రయాలు ప్రారంభించేసింది. ఇప్పటికే 5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది. అందుకే అంతర్జాతీయంగా రేట్లు పడిపోతోంది. దౌత్యపరమైన పురోగతి, గల్ఫ్ సరఫరా పునరుద్ధరణ కారణంగా బ్రెంట్ క్రూడ్ బుధవారం బ్యారెల్కు $73 వద్ద ట్రేడ్ అయింది. ఇది ఏప్రిల్లో యుద్ధ సమయంలో గరిష్టంగా $118 ఉండేది. అక్కడి నుంచి దాదాపు 40% తగ్గింది. నిజానికి గత వారంలోనే ఇలా క్రూడ్ ఆయిల్ రేటు $70లకు దిగువకి కూడా పడిపోయింది. అయితే మధ్యలో మళ్లీ ఇరాన్, అమెరికా మధ్య పరస్పర దాడులు చోటు చేసుకోవడంతో రేట్లు పెరిగాయి. తాజాగా అమెరికా, ఇరాన్ పరస్పర దాడులకు బ్రేక్ వేసినట్లు ప్రకటించడంతో చమురు ధర తగ్గుతోంది. ముడి చమురు ధర తగ్గడం మన దేశానికి భారీగా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే భారత్ తన అవసరాల్లో దాదాపు 80% పై విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ముడి చమురు ధర భారీగా పెరిగితే భారత్పై ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ధరలు ఇలానే కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నయారా సంస్థ తన 7,000 రీటైల్ అవుట్లెట్లలో రేటు తగ్గించింది. కాబట్టి ఇతర కంపెనీలపైన ఆ ప్రెజర్ పడక తప్పదు. అంతేకాదు, ఇరాన్ నుంచి మార్కెట్లోకి వస్తున్న క్రూడ్ ఆయిల్ ఫ్లో, ఇంకా హర్మూజ్లో నిలిచిపోయిన నౌకల చమురు అంతా కూడా సప్లైని పెంచుతున్నాయి. కాబట్టి రేటు తగ్గించక తప్పదు. అలా చూసినా కూడా ఇప్పుడు ఈ 2 నెలల కాలంలో వద్దు అంటే చమురు విక్రయాలు కావడం ఖాయం. అందుకే భారత్ వీలైనంతగా ఈ పరిస్థితి నుంచి లాభం అందిపుచ్చుకోవాలనేది అనుభవజ్ఞులు చెప్తోన్న మాట. ఇక ఇంధన ధరలు తగ్గించడం అనేది కేంద్రం చేతిలో పని కాగా ఆగస్టు నెల నాటికి నిర్ణయం వెలువడవచ్చని ఓ అంచనా.